ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. గౌరవ సిపి మేడం గారి ఆదేశం ప్రకారం ఇటీవల జరుగుతున్నటువంటి దొంగతనాలను కంట్రోల్ చేయడానికి మేము వివిధ రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా నైటు ఇంటెన్సివ్ పెట్రోలింగ్ కానీ, తర్వాత వాహన తనిఖీ కానీ, సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ కానీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం మేము వాహన తనిఖీ చేస్తుండగా మాకు టేకం రామారావు అనే అంతర్జిల్లా దొంగ అతను పట్టుబడడం జరిగింది. మా యొక్క వాహన తనిఖీలో అతని వద్ద నుండి సుమారు 47 తులాల బంగారాన్ని మరియు 30 తులాల వెండి, అలాగే అతను దొంగతనానికి ఉపయోగించినటువంటి స్కూటీని, ఒక సెల్ ఫోన్ని, తర్వాత కొంత క్యాష్ను కూడా రికవరీ చేయడం జరిగింది. తను చేసిన కన్ఫెషన్ ప్రకారము వివిధ జిల్లాలలో 25 కేసులలో అతని ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లుగా మాకు తెలుస్తూ ఉంది. అతన్ని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఇతను మాత్రం సింగిల్ అఫెండరు, బట్ నైట్ అఫెండర్, డే చేయడు, నైట్ అఫెండర్. ఇతను ఎక్కువ అపార్ట్మెంట్లలో చేస్తూ ఉంటాడు. అపార్ట్మెంట్ కానీ, తర్వాత G+1, 2, 3, 4 అట్లా ఉంటుంది కదా, అలాంటి హౌసెస్లలో చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అందులోకి ఒక అపార్ట్మెంట్లోకి ఎంటర్ అయితే జనరల్గా ఏమనుకుంటారు, ఎవరో తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ వాళ్ళు అనుకుంటుంటారు కదా. ఒకవేళ అక్కడ ఎవరైనా చూసి ఆబ్జెక్షన్ చెప్పినా కూడా తనకు దారి తెలియక వచ్చినా అని చెప్పేసి ఏదో కారణం చెప్పి వెళ్తూ ఉంటాడు. ఇతను స్కూటీ మీద మూవ్మెంట్ చేస్తాడు. ఎక్కువ ముఖానికి కర్చీఫ్ కట్టుకొని దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ప్రజలకు కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, సీసీ కెమెరాలు ఎక్కువ కనుక ఇన్స్టాల్ చేసుకుంటే కొద్దిగా మనం దొంగతనాలను నివారించే అవకాశం ఉంటుంది. ఒకవేళ దొంగతనం జరిగినా మనం ఇమీడియట్గా దాన్ని డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా అపార్ట్మెంట్స్, తర్వాత కమ్యూనిటీ నుండి వాళ్ళు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు కనుక పెట్టుకుంటే కనుక మనం దొంగతనాలను కొంత కంట్రోల్ చేయవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.